ప్రపంచ యవనికపై భారత్ గళ్లాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోమారు బలంగా వినిపించారు. ప్రస్తుత అంతర్జాతీయ సంస్థల పనితీరు 21వ శతాబ్దపు సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సరిపోదని, వాటిలో తక్షణమే సమూల సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన పద్ధతులతో ప్రపంచాన్ని నడిపించలేమని స్పష్టం చేస్తూ తన వాదనకు పదునైన సాంకేతిక ఉపమానాలను జోడించారు. అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు గ్లోబల్ సౌత్ బాధితురాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతపై బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారతదేశానికే కాదని, అది మొత్తం మానవాళిపై జరిగిన దాడి అని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఉగ్రవాదం ఒకటని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు స్పష్టమైన ఏకీకృత వైఖరిని అవలంబించాలన్నారు. ఏదైనా దేశం టెర్రరిజానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదానికి మద్దతిచ్చే చర్యలను ఉపేక్షించొద్దని తెలిపారు. ఉగ్రవాదాన్ని ఖండించడం లేదా సూత్రంగా ఉండాలని, సౌలభ్యం కోసం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో ప్రపంచ జనాభాలోని 2/3 మందికి సముచిత ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్కు తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలు సిమ్ కార్డును కలిగి ఉన్నప్పటికీ నెట్వర్క్ లేని మొబైల్ ఫోన్ లాంటివని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత లభ్యత వంటి అంశాల్లో దక్షిణార్ధ గోళ దేశాలకు కంటి తుడుపు చర్యలు తప్ప ఏమీ దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేటి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో ప్రధాన వాటాదారులుగా ఉన్న పలు దేశాలకు నిర్ణయాలు తీసుకునే అధికారం మాత్రం లేకపోవటాన్ని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఇది కేవలం ప్రాతినిధ్యానికి సంబంధించిన ప్రశ్న కాదు, విశ్వసనీయత, ప్రభావశీలతకు సంబంధించినది కూడా. ద్వంద్వ ప్రమాణాల కారణంగా దక్షిణార్ధ గోళానికి ఇన్నేళ్లు చాలా అన్యాయం జరిగిందన్నారు ప్రధాని మోదీ.